నమస్కారం. రామాయణంలోని ప్రయాణాన్ని మనం ఆధునిక సైన్స్, పురావస్తు శాస్త్రం దృష్టితో చూద్దాం. ఈ ఇతిహాస మార్గం ఉత్తర భారతదేశం నుంచి శ్రీలంక వరకు ఎలా సాగిందో ఈ విశ్లేషణలో పరిశీలిద్దాం. మనం మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, రామాయణాన్ని పురాణంలా కాదు, ఇతిహాసంగా చూస్తారు. అంటే ఇలాగే జరిగింది అని అర్థం. ఈ కోణంలో చూసినప్పుడు వాల్మీకి మహర్షి వర్ణించిన భౌగోళిక మార్గం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఈ ప్రయాణాన్ని మనం రామసీతల జన్మస్థలాలతో ప్రారంభిద్దాం. అయోధ్య, మిథిల అనేవి కేవలం కథల్లోని నగరాలేనా, లేక వాటికి చారిత్రక ఆధారాలున్నాయా? ముందుగా అయోధ్య. ప్రాచీన కోసల సామ్రాజ్యానికి ఇది రాజధాని. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ నగరంలో బీబీ లాల్ వంటి పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన తవ్వకాలు ఇది చారిత్రకంగా ఉన్న నగరమేనని ధృవీకరించాయి. అయోధ్య తవ్వకాల్లో అనేక చారిత్రక పొరలు బయటపడ్డాయి. అంటే అక్కడ వేల సంవత్సరాలుగా నాగరికత కొనసాగుతూనే ఉంది. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి మట్టిపాత్రల నుంచి శృంగకాలం నాటి ఇటుక గోడల వరకు, చివరికి 12వ శతాబ్దానికి చెందిన ఆలయ స్తంభాల ఆధారాలను కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. రాముడు జన్మస్థలం అయోధ్య అయితే మరి సీతాదేవి మూలాల సంగతేంటి? ప్రాచీన విదేహ రాజ్యం ఇప్పటి ఇండియా, నేపాల్ సరిహద్దుల్లో ఉండేదు. బీహార్లోని పునౌరాధాంను సీతమ్మ జన్మస్థలంగా, నేపాల్లోని జనక్పూర్ను ఆమె పెరిగిన నగరంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రదేశాలకు నేడు ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి ఈ ఒక్క అంకె చాలు. బీహార్ ప్రభుత్వం పునౌరాధాం అభివృద్ధికి ఏకంగా 883 కోట్ల రూపాయలను కేటాయించింది. దీన్ని అయోధ్య తరహాలో ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పుడు మనం ప్రయాణంలో తర్వాతి దశలోకి వెళ్తున్నాం, వనవాసం. ఆ అడుగుజాడలు అయోధ్య నుంచి దక్షిణ దిశగా ఎలా సాగాయో చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వాల్మీకి రామాయణంలో చెప్పిన దూరాలు ఆధునిక మ్యాపింగ్తో చాలా ఖచ్చితంగా సరిపోతున్నాయి. ఉదాహరణకు, భరద్వాజ ఆశ్రమం నుంచి చిత్రకూటానికి 10 క్రోశాలు అన్నారు. ఇది సుమారు 100 నుంచి 120 కిలోమీటర్లు. అంటే ఇప్పటి అలహాబాద్ నుంచి చిత్రకూటానికి ఉన్న దూరంతో సమానం. ఇదే మార్గంలో శృంగవేరపురం అనే చోట పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్ ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. అది క్రీస్తుపూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఒక భారీ నీటి నిర్వహణ వ్యవస్థ. ఆ కాలంలోనే ఎంతటి గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యముందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. ప్రయాణం దక్షిణ దిశగా సాగి ఇప్పుడు వానర రాజ్యమైన కిష్కింధకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన హంపీ ప్రాంతమే ప్రాచీన కిష్కింధ. ఇక్కడే హనుమంతుని జన్మస్థలంపై ఉన్న భిన్న వాదనలను కూడా పరిశీలిద్దాం. హంపి భౌగోళిక స్వరూపం రామాయణ వర్ణనకు అద్దం పడుతుంది. అక్కడి భారీ రాతిగుట్టలు, గుహలు, నదులు అన్నీ ఇతిహాసంలోని వర్ణనలతో సరిగ్గా సరిపోతాయి. అంజనాద్రి బెట్టను హనుమంతుని జన్మస్థలంగా, పంపా సరోవరాన్ని శబరి ఆశ్రమంగా, మతంగ పర్వతాన్ని సుగ్రీవుడు తలదాచుకున్న స్థలంగా నేటికీ విశ్వసిస్తారు. అయితే హనుమంతుని జన్మస్థలం విషయంలో 2 వాదనలు బలంగా వినిపిస్తాయి. ఒకటి, శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం ప్రకారం కర్ణాటకలోని హంపీ దగ్గరున్న అంజనాద్రి బెట్ట. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్న అంజనాద్రి. వీరు పురాణాలను, శాసనాలను ఆధారంగా చూపుతున్నారు. ఇప్పుడు మనం రామాయణంలోనే అత్యంత అద్భుతమైన అతిపెద్ద నిర్మాణానికొద్దాం, రామసేతు. ఆధునిక అంతరిక్ష పరిశోధనలు దీని గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం. దీని పొడవు అపారం. భారతదేశంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు ఇది ఏకంగా 48 కిలోమీటర్ల మేర విస్తరించింది. 2024లో ఇస్రో, నాసా శాటిలైట్ డేటాతో చేసిన పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం తేలింది. ఈ సేతువులో దాదాపు 99.98% అంటే దాదాపు మొత్తం నిర్మాణం ఇప్పుడు నీటి అడుగున ఉంది. అంతేకాదు, ఇస్రో పరిశోధనలో మరో కీలక విషయం బయటపడింది. ఈ సేతువు గుండా 11 సహజ జలమార్గాలు ప్రవహిస్తున్నాయి. ఇవి ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ సముద్రపు అలల తాకిడి నుంచి ఈ నిర్మాణాన్ని కాపాడుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు శకం 1480 వరకు ఈ వంతెనపైనుంచి నడిచి వెళ్లడానికి వీలుగా ఉండేదట. కాని
ఆ తరువాత వచ్చిన ఒక పెను తుఫాను కారణంగా ఇది సముద్రంలో మునిగిపోయింది. మన ప్రయాణంలో చివరి మజిలీ లంక. దీనికి ప్రధానంగా శ్రీలంక వైపే ఆధానాలున్నా మరో వాదన కూడా ఉంది. అలాగే రావణుడి మూలాలకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా తెలుసుకుందాం. రావణుడి లంక ఎక్కడా అనే ప్రశ్నకు 2 సమాధానాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి శ్రీలంక. రామసేతు, అశోకవాటిక, సిగిరియా కోట వంటివి దీనికి బలమైన ఆధారాలు. రెండవది ఒడిస్సా సిద్ధాంతం. వాల్మీకి రామాయణంలో కృష్ణా, కావేరీ నదుల ప్రస్తావన లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. లంకాధిపతి రావణుడైనా ఆయన పుట్టింది మాత్రం ఉత్తర భారతదేశంలో. ఇప్పటి ఢిల్లీ దగ్గర గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ అనే గ్రామాన్నే రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆయన తండ్రి విశ్రవసుడి పేరుమీదే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక వింత ఆచారముంది. దసరా రోజున వాళ్లు రావణుడిని దహనం చెయ్యరు. పైగా అతన్ని ఒక గొప్ప పండితుడిగా, శివభక్తుడిగా గౌరవిస్తూ సంతాపం పాటిస్తారు. ముగింపుగా శాస్త్ర సాంకేతిక రంగాలు ఈ ప్రాచీన ఇతిహాసాన్ని ఎలా ఒక కొత్త కోణంలో చూపిస్తున్నాయో సంగ్రహంగా చూద్దాం. మనం చూసినట్టుగానే పురావస్తు శాస్త్రం అయోధ్యలో ఆలయ శిథిలాలను, శృంగవేరపురంలో నీటి వ్యవస్థనూ కనుగొంది. అంతరిక్ష విజ్ఞానం రామసేతును నీటి అడుగున మ్యాప్ చేసింది. భూగర్భశాస్త్రం హంపి భౌగోళిక స్వరూపాన్ని ధృవీకరించింది. ఇవన్నీ రామాయణ వర్ణనలతో సరిపోతున్నాయి. మరి ప్రాచీన గ్రంథాలు, ఆధునిక విజ్ఞానం ఇలా కలిసినప్పుడు మనం చూసే చరిత్ర సరిహద్దులు ఎక్కడవరకు విస్తరిస్తాయి? ఆలోచించండి. ఈ విశ్లేషణకు స్క్రిప్ట్ అందించినది పెద్దాడ నవీన్.